రైట్ రైట్ వెంకటస్వామి గారు ఏం చెప్తారంటే ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం, మీకు కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో తీసుకొచ్చినందుకు 42 కట్టుబడి ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక బీసీ బిడ్డగా చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే వెంకరెడ్డి గారు చాలా అంశాలు లేవనెత్తినారు. ఎన్నో లోసుకులు ఉన్నాయని, మేము సర్వే సరిగా చేయించలేదని. మరి సర్వే సరిగా చేయించలేకపోతే మాకైతే తెలివి లేదు. వెంకరెడ్డి గారు చెప్తున్నారు కదా మాకు తెలివి లేదని. ఆయన వెంకటేశ్వర్లు గారు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అసలు తెలివి లేదు, అసలు అవగాహన లేదు. అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ గారు అండ్ వారి 30 మందో 35 మందో 39 మందో ఎమ్మెల్యేలు, అట్లాగే చాలా విద్వత్తు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు 8 మంది అసెంబ్లీలో ఎందుకు మేము పెట్టిన బిల్లుకు ఏకగ్రీవంగా సపోర్ట్ చేసిండ్రో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి. అంటే ముందు ముచ్చట పెట్టి వెనుక ఎక్కిరిచ్చేతని ఒక తెలంగాణ సామెత ఉంది. ముందేమో ప్రజల మెప్పు కోసమో, ప్రజల నుంచి, బీసీ వర్గాల నుంచి, అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత రావద్దు అనేటువంటి దానికి ముసుగేసుకోవడానికి అసెంబ్లీలో బిల్లుకు సమర్థన చేసినారు. అసెంబ్లీ బిల్లు వచ్చిన తర్వాత అది కేంద్రానికి వెళ్ళింది. కేంద్రంలో ఒక ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన మాకు పుట్టిన బిడ్డనే, బీసీ బిడ్డనే ఆయన. కానీ ఈడబ్ల్యూఎస్ వారం రోజుల్లో ఖతం చేస్తాడు. కానీ బీసీలకు సంబంధించిన బిల్లు పోతే ఇప్పటిదాకా ఆయన నోరు మెదడటం లేదు. మరి ఆయన నోరు ఎవరు కట్టేసిండ్రో ఆయనే చెప్పాలా, వేరే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే మన్ కీ బాత్ అప్నా, మన్ కీ బాత్ అప్నా హీ బోల్ ఆయన మన్ కీ బాత్ చెప్పాలి. 42% విషయంలో మీరు అసలు ప్రధానమంత్రిని కలిసారు ఇప్పటివరకు? కనీసం అపాయింట్మెంట్ అని తీసుకున్నారా? నేను చెప్తున్నా వినండి. ప్రధానమంత్రికి అధికారికంగా అసెంబ్లీ నుంచి అధికారికంగా బిల్లు పోయింది. స్పీకర్ యొక్క ఫార్వర్డ్ తోటి పోయింది. ఇక మేము ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవన్నీ అనవసరం. మేమైతే ప్రత్యక్షంగా అధికారికంగా, మీరు ఇప్పటిదాకా మాట్లాడుతున్న వాటిల్లో అందరూ అధికారికంగా అంటున్నారు, అధికారికంగానే బిల్లు పోయింది. అది పెండింగ్ లో ఉంది. ఆర్డినెన్స్ ఇస్తే అది పెండింగ్ లో ఉంది. పెండింగ్ ని పెట్టింది కాబట్టి ఇంకా వేరే మార్గం లేక ఇలా జీవో వేయాల్సి వచ్చింది. వెంకటరెడ్డి గారు అన్నట్టుగా ఎప్పుడైనా కోర్టులు ఒక మాట అడుగుతాయండి, హ్యావ్ యూ నాక్డ్ ది ప్రాపర్ డోర్ అని అడుగుతాయి. మేము ఆ ప్రాపర్ డోర్స్ అయితే యూనియన్ గవర్నమెంట్, అలాగే గవర్నర్, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్ డోర్స్ అవి. ఈ రిజర్వేషన్ 42% రావాలన్నా, ఎంత రావాలన్నా, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది రిజర్వేషన్, అంటే క్యాప్ పైన ఉన్నటువంటి ఎన్హాన్స్మెంట్స్ ఏది రావాలన్నా కూడా 50% క్యాప్ సుప్రీంకోర్టు ఉన్న దృష్ట్యా, దానికంటే పైన ఏది రావాలన్నా కూడా వీళ్ళను కలవాల్సిందే, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిందే. మేము కలిసాము. వాళ్ళకు ఏదైతే అధికారికంగా పంపాలనో అసెంబ్లీ నుంచి మేము చేసిన ప్రక్రియ అంతా, సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రక్రియనంతా చేసి మేము పంపించాము. ఆ పంపించిన దాన్ని పెండింగ్ ని పెట్టడం వల్ల ఇవాళ ఒక పక్కనేమో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా మీకు దమ్ముంటే లోకల్ బాడీస్ పెట్టండి, మేము లోకల్ బాడీలో చేస్తామని ఇటు బీజేపీ తలవారు తిప్పుతుంది, అటు టిఆర్ఎస్ కూడా డాల్ తలవారు తిప్పుతున్నాయి. ఇంకో పక్కన మనకు తెలుసు, అందరికి తెలుసు, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్, మీరు వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టమని కూడా ఇచ్చింది. సో ఈ ఒత్తిడి ఇటువైపు నుంచి, ప్రతిపక్షాల నుంచి, అటువైపు కోర్టు నుంచి, ఇటు ప్రజల నుంచి కూడా ఎలక్షన్స్ పెట్టాలనేటువంటి అభిప్రాయం ఉన్న దృష్ట్యా ఇంకా మాకు ఇంకో మార్గం లేకనే ఆ చివరి అస్త్రంగా మేము ఇలా జీవో తీసుకొచ్చింది. జీవో తీసుకొస్తే స్వాగతించాల్సిందే పోయి దొరల పక్షాన, పటేళ్ల పక్షాన ఇలా బీసీలే ముందుకొచ్చి కాంగ్రెస్ చేసే తప్పు అని చెప్పడం అనేటువంటిది మన బానిస మనస్తత్వానికి, అది వెంకటేశ్వర గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. కానీ ఇక్కడ 8 కోర్టుల విచారణ ఉండగా అసలు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న. ఒక నిమిషం నన్ను పూర్తి చేయనండి. నేనంటే అట్లా వాళ్ళు మాట్లాడడం, కోర్టులు వస్తున్నాయి, కోర్టుకు వస్తే మాకు కూడా తెలుసు ఆ విషయం. మేమేం అంటే కంప్లీట్ గా మేము కూడా ఏం అవగాహన లేకుండా ఇచ్చినామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మాకు తెలుసు కోర్టును ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు, కోర్టులో ఎవరున్నారో కూడా తెలుసు.
కోర్టులు ఎందుకు మాకు వ్యతిరేకంగా ఇస్తున్నాయండి? ఈ దేశంలో ఉన్నటువంటి 50% ఉన్నటువంటి బీసీ వర్గాలకు వ్యతిరేకంగా కోర్టులు ఎందుకు ఇస్తున్నాయండి? కోర్టులు ఆర్ మేనేజ్డ్ బై అండ్ కోర్టు వాజ్ లెడ్ బై ది సో కాల్డ్ డామినెంట్ కాస్ట్. వచ్చేటువంటి జడ్జిమెంట్స్ అన్ని కూడా డామినెంట్ కాస్ట్ సంబంధించిన వాళ్ళు వస్తే మాకు వ్యతిరేకంగా ఎందుకండి? ఈడబ్ల్యూఎస్ విషయంలోనూ పాజిటివ్ వస్తుంది, అది కూడా రాజ్యాంగబద్ధంగా 50% క్యాప్ క్రాస్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్ ఏమో పాజిటివ్ వస్తుంది కోర్టు కేసు. అదే బీసీ వర్గాలు 60% ఉన్న బీసీ వర్గాలకు సంబంధించి మాత్రం అది మహారాష్ట్ర నుంచి పోయినా, రాజస్థాన్ నుంచి పోయినా, లేకపోతే బీహార్ నుంచి పోయినా, ఎక్కడి నుంచి పోయినా కూడా వ్యతిరేకంగా వస్తాయండి. నేను కోర్టుల మీదనే చెప్తున్నా. కోర్టులలో కూర్చున్నటువంటి ఎవరైతే ఆధిపత్య వర్గాలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏదైతున్నదో అది మాకు వ్యతిరేకంగా ఉన్నది. మేము రాజ్యాధికారానికి వచ్చి మేమందరం అక్కడికి ఎదిగేంత వరకు మాకు ఇదే పరిస్థితి ఉంటది. మేము ఏది ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటాం తప్పనిసరిగా. ఎందుకంటే వాళ్ళు ఒక ధైర్యం చేసినారు, మిగతా పార్టీలు చేయలేకపోయినాయి. సో వాళ్ళు ధైర్యం చేసినారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్తలేనండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేకపోయినా నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నది అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. దీంట్లో ఒకవేళ బీసీ బిడ్డలు ఉన్నటువంటి వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళైనా, లేదంటే సైద్ధాంతికంగా మేము వ్యతిరేకం కాదని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నిన్న రామచంద్రరావు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ అందరు కూడా 42% మేము స్వాగతిస్తున్నామనే చెప్పినారు భారతీయ జనతా. నేను నిజంగానే వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉండదు అంటే దీనికి సొల్యూషన్ చూపించాలా. ఎవడు ఇప్పుడు కోర్టుకు పోతారు, కంపల్సరీ పోతారు, మాకు తెలుసు ఆ విషయం. మేము ఒక్క అడుగేస్తే మాకన్నా 4 అడుగులు ముందేసి మా యొక్క అభివృద్ధిని ఆపడానికి తరతరాలుగా ఆధిపత్య కులాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఆధిపత్య కులాల యొక్క అరాచకం కారణంగానే మేము ఎదగలేకపోతున్నాం. కానీ ఈ కాళ్ళ కింద వాళ్ళ చెప్పుల కింద ఉండి కూడా మేము మా శక్తితోటి ఇక్కడ దాకా గుంజుకొచ్చినాం. మేము ఇంకా ముందు కూడా గుంజుకొస్తాము. రేపు ఇదే పరిస్థితి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. దేశం మొత్తం మీద కూడా ఈ రకమైనటువంటి ఆధిపత్య కులాలు వర్సెస్, ఎందుకంటే ఒక పక్కన ఈడబ్ల్యూఎస్ 10% వచ్చింది, వాళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చూసినారు, ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీకి సంబంధించినటువంటి జనరల్ లో వచ్చినటువంటి వాళ్లకు ఈ ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూసినాం. తర్వాత నీట్ లో చూసినాము. అన్ని రకాలైనటువంటి వాటిలలో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఇంకో పక్కన బీసీలో కొద్దిగా పెంచుతాం నాయన అని అంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇట్ మే లీడ్స్ టు ద సివిల్ వార్ అండి. డెఫినెట్లీ ఇట్ మే లీడ్స్ దట్ సివిల్ వార్ సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి బీసీ వర్గాలకు ఉంటదని నేను అనుకుంటున్నా. సో అట్లాంటి అరాచకమైన పరిస్థితి మనం తీసుకొచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చుకొని ఒకరి మనసులను గాయపరిచి వానికి తప్పనిసరి పరిస్థితిలో వాడు ఘర్షలు ఎత్తేటువంటి పరిస్థితిని తీసుకొస్తే డెఫినెట్ గా అదే వస్తుందేమో. అది రాకూడదని నేను కోరుకుంటున్నా. రాజ్యాంగబద్ధంగా రాజ్యానికి లోబడి ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలన్నీ కూడా హైకోర్టులు కావచ్చు, లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ బీసీలకు ఒక మూమెంట్ దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రామిస్ చేసింది జనగణన చేస్తామని చెప్పి. దాని తర్వాత ఏం చేస్తారో మనకు తెలియదు. జనగణన ఎప్పుడు చేస్తామని చెప్పినారు, సంతోషం. సో అది చేసి ఇచ్చేంత లోపు ఒక పాజిటివ్ స్టెప్ తెలంగాణ రాష్ట్రం నుంచి పడ్డది. ఆ పాజిటివ్ స్టెప్ ను ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పక్షాలకు, అన్ని వర్గాలకు, ఆధిపత్య కులాలు ఉన్నటువంటి ఏది ప్రోగ్రెసివ్ లీడర్షిప్. వెంకరెడ్డి గారు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి కొద్దిగా ఆధునిక భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో ఇట్లాంటి వాళ్ళైనా కనీసం వాళ్ళ పార్టీలలో వాళ్ళను ఒప్పించాలి. మా వెంకటేశ్వర లాంటి వాళ్ళు కూడా దొరలకు బానిసలు కాకుండా బీసీల పక్షాన మాట్లాడడానికి ప్రయత్నం చేయాలా. సో అట్లా చేసినప్పుడు ఇది సామరస్యంగా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది. మేము కాంగ్రెస్ పార్టీగా, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా 42% రిజర్వేషన్ తీసుకురావడానికి సంపూర్ణమైన ప్రయత్నము, అన్ని ప్రయత్నాలు మేము చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, కత్తి వెంకట స్వామి కానీ వెనక్కి పోయే సవాల్ లేదు. రాహుల్ గాంధీ ఈజ్ ఆల్సో విత్ అస్ అండ్ విత్ ఎడ్యుకేషన్ వి ఆర్ డూయింగ్. విజయ్ కుమార్ గారు, అంటే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ వ్యతిరేకంగా